జగనన్న ప్రభుత్వం వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా జగనన్న ప్రభుత్వం వస్తుందండి. ఎందుకంటే 2019లో ఆక్వా రైతులకు సంబంధించి మేతకట్ట వచ్చి 1770 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో టన్నుకు వచ్చి 4000 పెంచారు. అంటే కట్టకు 100 రూపాయలు పెంచారు. మళ్ళీ ఆ 4000 పెంచింది కాకుండా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ టన్నుకు వచ్చి 10,000 పెంచారు. అంటే కేజీకి 10 రూపాయల కాడికి అటు తిరిగి ఈ 4 నెలలను టన్నుకు వచ్చి 14,000 రూపాయలు పెంచారు. అంటే అందుకని జగన్ ప్రభుత్వం ఉండగా 72 నుంచి 74,000 ఉన్న టన్ను ఇవాళ వచ్చి క్రెడిట్ అంటే క్యాష్ బై హ్యాండ్ క్యాష్ ఇస్తే 96,000 రూపాయలకి వెళ్తుంది టన్ను. మేము టన్ను వచ్చి టన్ను రొయ్యలు పండించాలంటే మేము దాదాపుగా 13 నుంచి 14 గంటలకు మేత వాడాలి. అంటే మేము దాదాపుగా ఒక టన్ను పండించాలంటే దాదాపుగా 14 క్వింటాలు అంటే 1,40,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఇంత కష్టపడి మేము పండిస్తే అందరు రైతులు కౌంట్కి వచ్చేసిన తర్వాత ఈ మేత కంపెనీలో సిండికేట్ అయిపోయి ఆ టయానికి ఏ మేత వెళ్తుంది ఏ కౌంట్ ఉందో అని ఆల్రెడీ వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి ఆ కౌంట్లకి రేట్లు తగ్గించేస్తున్నారు. ఇవాళ వచ్చి 100 కౌంటు 230 ఉంది. మేము అదే 100 కౌంటు పండించాలంటే దాదాపుగా మాకు 250 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అంటే మేము ఇంత కష్టపడి పండించినా సరే 20,000 రూపాయలు ఎకరానికి వచ్చి లాస్ అయిపోతుంది. అట్లా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 20,000 వాటికి లాస్. అది మేము వేసిన నెంబర్ వేసినట్టు వస్తే ఆ 20 లాసు మందులు అందులో మళ్ళీ ఈ 30,000 నెంబరు 40,000 డౌన్ అయిపోతే ఎకరానికి వచ్చి మేము వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు లాస్ అయిపోతాం. సో ఇందువల్ల కూటమి ప్రభుత్వం అటు మేతలోనూ దోచుకుంటుంది. తర్వాత మేము కౌంట్లు పట్టేటప్పటికి వచ్చే లోపలికి రొయ్యల రేట్లు తగ్గించేసి సిండికేట్ అయిపోయి ఏ కౌంట్ అయితే రైతుల దగ్గర ఉంటుందో ఆ కౌంట్ని తగ్గించేసి మళ్ళీ వీటిలోనూ దోచుకుంటుంది. మళ్ళీ ఎటు చూసినా సరే కూటమి ప్రభుత్వం మేతల్లోనూ రొయ్యలు పట్టేటప్పుడు ఆ రేట్లను దోచుకుంటుంది. కాబట్టి జగన్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్ వచ్చినప్పుడు ₹1.5 సబ్సిడీ కరెంట్ ఇస్తా అన్నాడు, అలాగే చేశాడు. వీళ్ళు వచ్చిన తర్వాత 2022 నుంచి బొగ్గు ఛార్జీలు అని అయ్యని ఒక్కొక్క ట్రాన్స్ఫరానికి 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జీలు. ఈ ఛార్జీలు ఏంటని అడుగుతుంటే మాకేం తెలియదండి, బొగ్గు ఛార్జీలు అంటున్నారు. అంటే మేము కాల్చిన కరెంటు కాకుండా ఎక్స్ట్రా 10,000 రూపాయలు వసూలు చేశారు ఇప్పుడు దాకా. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు కూడా చాలా నష్టపోయాడండి. మేము అందుకనే జగనన్న సపోర్ట్ చేయడానికి ఆయన వస్తే మాకు ఏదో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చాలా దూరం నుంచి వచ్చాం. ఆయన అడిగి పెడితే మాకు ఆనందంగా ఉంటుంది. ఆయన అడిగి పెడితే కూటమి ప్రభుత్వంలో చలనం వస్తుందని చెప్పేసి ఇక్కడ వచ్చామండి. 2029 మీరు అడిగినట్టు అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆదరిస్తారు. కంపల్సరీగా జగనన్న ప్రభుత్వం వస్తుందని మేము ఆశిస్తున్నాం.